వెల్కమ్ టు మై ఛానల్ సుజాత కథ ముచ్చట్లు. మీరందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నా వీడియోస్ చూస్తున్నారా? ఎంజాయ్ చేస్తున్నారా? బోర్ అవుతున్నారా? ఎలా ఉందండి? మేము మాత్రం సూపర్ ఎంజాయ్ చేసామండి. ఇంకా మనం మాటలలోనే ఊటీకి చేరుకున్నాం. చూడండి, ఊటీకి ఆల్మోస్ట్ మనం ఎంట్రీ అయిపోయాము. ఇక్కడ ఉన్న కొండలు, వాతావరణం, ఆకాశం, నేల అన్నీ చూస్తే మీకు ఊటీ అందాలు మొత్తం కనిపిస్తుంటాయండి. అసలు ఊటీకి వెళ్ళేటప్పుడు మాత్రం ఘాట్ రోడ్స్ ఎంత డేంజర్గా ఉండేయండి. అసలు జనాలకు స్థలం లేదా, ఇక్కడ వచ్చి ఇంత పైన ఎందుకున్నారనుకున్నాను. కానీ అక్కడ మొత్తం పైకి వెళ్ళినాకనేనండి అసలు ఊటీ అందాలన్నీ కనిపించినాయి అనాలి. అబ్బా, ఉంటే మాత్రం అలాంటి ప్లేస్లో ఉండాలనిపించిందండి, నిజం చెప్తున్నాను. రోడ్లు మాత్రం కొంచెం ఇబ్బందిగా ఉండే, కానీ అసలు మొత్తం పైకి వెళ్ళాకనేనండి ఊటీ అందాలు అనేది కనిపించినాయి. అసలు ఆ కొండలల్లో గుట్టలల్లో ఇండ్లు చూసారా, ఎంత సూపర్ ఫైన్గా కట్టిండ్రు. అసలు మేము వెళ్ళే వరకు కొంచెం చీకటి అయిందండి సాయంకాలము. హోటల్ రూమ్స్ అయితే ఆల్రెడీ బుక్ చేసుకొని తీసుకున్నాం కాబట్టి రూమ్ నుంచి బాల్కనీ నుంచి నైట్ వ్యూ చూడండి అసలు ఎంత బాగుందో. అక్కడ హోటల్స్ మాత్రం మనం ఏ రేంజ్ అంటే ఆ రేంజ్లో దొరుకుతాయండి. కావాలంటే ముందే బుక్ చేసుకోవచ్చు, లేదంటే అక్కడికి వెళ్ళినాకల్లా కూడా చాలా హోటల్స్ బుకింగ్ ఉంటుంది మనకి. అసలు రూమ్స్కి హోటల్స్కి మాత్రం ఎటువంటి ఇబ్బంది ఉండదు. మనం పెట్టగలిగిన రేంజ్లో రూమ్స్ ఉంటాయండి. ఇంకా మార్నింగే చూడండి, అసలు మార్నింగ్ వెదర్ మా బాల్కనీలో నుంచి వ్యూ మొత్తం ఎలా ఉంది చూడండి. మీరు నైట్ వ్యూ కూడా చూసారు కదా, ఇప్పుడు మార్నింగ్ వ్యూ చూడండి ఎంత బాగా అనిపిస్తుందో ఊటీలో. फ्रेंड्स, वेलकम टू माय चैनल। आज हम लोग ऊटी आ गया और आपको अभी हम लोग रूम में, और आपको ये हाइलाइट्स देखना है कि आइस हो गया तेल। देखो दोस्तों, आइस इन वन डे। అక్కడ నైట్ మాత్రము వాతావరణం అయితే 10 డిగ్రీస్లో 9 డిగ్రీస్లో ఉండే అండి. అసలు ఎంత చలో, అసలు అమ్మ బాబాయ్ పోగానే అసలు రూమ్ తీసుకుంటే రూమ్లో నుంచి బయటికి వెళ్ళే అంత చలి తట్టుకోలేకపోయినాము. మార్నింగ్ ఏమో 11 డిగ్రీస్ ఉండే. చలి మాత్రం తట్టుకోలేమండి, చాలా అంటే చాలా ఉండే చలి. స్వెటర్స్, సాక్స్ లేనిది అస్సలు ఉండలేము. మేము ఉన్న హోటల్ అయితే చాలా అంటే చాలా బాగుండే. అసలు మొత్తం క్రిస్మస్ థీమ్తో ఉండే. ఊటీ హనీ హట్స్ హోటల్ నేమ్ అండి. హోటల్ చాలా బాగుంది, చిన్నగా సింపుల్ అండ్ బెస్ట్గా ఉంది. ఇక్కడ నుంచి మాత్రం వ్యూ చాలా బాగా అనిపిస్తుంది. అందుకోసం మేము స్పెషల్లీ ఈ హోటల్నే సెలెక్ట్ చేసుకున్నాము. నేను ఇందాక చెప్పినట్టు మనం ఎంత బడ్జెట్ పెడితే అంత హోటల్ ఉంటుందండి. ఈ హోటల్ మాత్రం చాలా తక్కువ బడ్జెట్లోనూ బెస్ట్గా అనిపించింది. మెయిన్ ఏంటంటే ఇక్కడ నుంచి అక్కడ మొత్తం సిటీ కనిపిస్తుంది, మాకు అది చాలా బాగా నచ్చింది. హోటల్లో బడ్జెట్లో ఉంది. మీరు ఎవరైనా ముందుకు వెళ్ళి సీజన్లో ప్లాన్ చేస్తే నేను డిస్క్రిప్షన్లో హోటల్ నంబరు, కాంటాక్ట్ నెంబర్స్ అన్నీ ఇస్తాను, చూడండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. ఓకేనా? ఇంకా మార్నింగ్ కొంచెం లేట్గా లేచి కంప్లీట్గా రెడీ అయ్యి మన ఫొటోస్ అన్నీ అయిపోయాకల్లా మనము ఇంకా ఊటీ చూడడానికి ఫస్ట్ డే బయలుదేరుతున్నామండి. దొడ్డపేట పీక్ ఊటీలో హైయెస్ట్ ప్లేస్ అన్నట్టు. అక్కడ నుంచి మొత్తం ఊటీ కవర్ అవుతుంది, చూడొచ్చు. లొకేషన్ చాలా బాగుంటుంది, షూటింగ్ స్పాట్ కూడా అండ్ ఫొటోస్ కూడా చూడడానికి మాత్రం అమేజింగ్ ఉంటుందండి. ఇంకా అక్కడ నుంచి అందరం స్టార్ట్ అయ్యాము.
ఇక్కడ చూస్తున్నారా మా డ్రైవర్ అండి, సూపర్ అమేజింగ్ అబ్బాయి తెలుసా. చాలా హ్యాపీగా ఫ్రెండ్లీగా చాలా బాగుండే మాతో పాటు. అసలు నిజంగా అండి, ఎవరన్నా మీరు తప్పకుండా ప్లాన్ చేసుకోండి, ఒక్కసారైనా లైఫ్లో ఊటీకి వెళ్ళాల్సిందేనండి. మేము అన్ సీజన్లో వెళ్ళినా కానీ మాకు వెదర్ మాత్రము సూపర్గా సపోర్ట్ చేసిందండి. అసలు సీజన్లో వెళ్తే మాత్రము వర్డ్స్ ఉండేవి మాట్లాడడానికి, అంత బాగుంటుంది. అక్కడ ఉండే ఆ వాతావరణం అనేది మనం ఎంజాయ్ చేయగలం. మాటలలో చాలా తక్కువ అండి, నిజం చెప్తున్నాను. బడ్జెట్ మన ఇష్ట ప్రకారంగా మనం ప్లాన్ చేసుకోవచ్చు. మేము మార్నింగ్ అనేది బ్రేక్ఫాస్ట్ చేయకుండానే బయలుదేరాము, ఎందుకంటే నైట్ చూసాం కదా ఇక్కడ రోడ్లు చాలా కొంచెం ఘాట్ రోడ్స్ అవన్నీ చాలా ఇబ్బందిగా ఉన్నాయనేసి మార్నింగ్ ఎటువంటి బ్రేక్ఫాస్ట్ చేయకుండానే రెడీ అయ్యేసి బయలుదేరాము. సర్లే ఎక్కడన్నా చూద్దామని. కార్ అయితే కంప్లీట్ ప్యాక్ ఉంది. మీరు మా బట్టలు చూసి అస్సలు అనుకోవద్దు ప్లీజ్కి, అక్కడ చలి లేదని, చాలా విపరీతమైన చలి అండి. అసలు చాలా అంటే చాలా విపరీతంగా ఉండే చలి. యాక్చువల్లీ మేము అన్ సీజన్లో ప్లాన్ చేసాం కాబట్టి మరీ ఎక్కువ ఇలా స్వెటర్స్ అలాంటివి ఏం పెద్దగా ప్లాన్ చేయలేదు, కానీ వెదర్ మాత్రం సూపర్ ఉండే. ఆ చలికే మేము తట్టుకోలేదు. సీజన్లో వెళ్ళే వాళ్ళు మాత్రం కంపల్సరీ అండి స్వెటర్స్ అన్ని, సాక్స్ అన్ని ఖచ్చితంగా ప్యాక్ చేసుకొని వెళ్ళండి. 8 degrees 9 degrees చలి అంటే అసలు తట్టుకోలేము మనము. ఇగోండి ఇలా ఉంది అసలు వెదరు, చూసిరా మీరు. పొడుగు చెట్లు, మొత్తం మంచేనండి. అసలు మొత్తం మంచు, ఫాగ్స్, అసలు రోడ్ కనిపించదు, ఏం కనిపించదు. తట్టుకోలేని చలి, మాట్లాడితే నోట్లో నుంచి పొగలు వస్తున్నాయి. ఇంకక్కడ మాత్రం కొంచెం చాలా అంటే చాలా బాగుండే. కంపల్సరీ కొన్ని రీల్స్ అండ్ ఫొటోస్ అయితే తీసుకున్నాము. వర్ణించడానికి మాటలు లేవండి. ఇది ఇక్కడ ఉండే మనకు ఫీల్ కావాలి, తెలిసిందా? నేను చెప్పడం కాదు కానీ ఇక్కడ ఉంటేనే ఈ ఫీలింగ్ ఉంటుంది కదా. చాలా అంటే చాలా బాగుంది. అక్కడ పైసా వస్తుంది. अभी इतना ठंडा है, देखो मेरे हाथ. ఎక్కడ లొకేషన్ దొరికితే అక్కడ ఫొటోస్ రీల్స్ అయితే చేస్తామండి. ఎంజాయ్ మాత్రం చాలా బాగా చేస్తాము నేను. మీరు కూడా ఇలానే ఎంజాయ్ చేయవచ్చు. ఆనందం ఎక్కువైపోయిందంటే మనుషులకు పిచ్చికి పీక్ ఎక్కువైంది. ఇంకా మనం అనుకున్న ప్లేస్కి అయితే రీచ్ అయిపోయాము. నేనంటే మళ్ళీ అన్నానంటారు కానీ వెదర్ మీరే చూడండి అసలు ఎలా ఉందో. ఇక్కడ మాకు ఇంట్రెస్ట్లోనే వెల్కమ్ చెప్పడానికి ఒక టెడీ కలిసింది. అసలు ఎంత హ్యాపీ ఫీల్. మా చిన్నబ్బాయి అయితే ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యింది, చాలా బాగా ఎంజాయ్ చేసింది తనతో. మేమందరం కూడా తనకి హాయ్ చెప్పి చాలా మంచి ఫొటోస్ తీసుకున్నాం. మాట్లాడదామన్నా అక్కడ అసలు మాటలు రావట్లేదండి. చలికి నోరు ఉప్పడం చాలా కష్టంగా ఉండే. ఇంకా అక్కడ వెళ్ళాక వేడివేడిగా బ్రెడ్ ఆమ్లెట్ తిన్నాము. ఆహా సూపర్. ఒక్క విషయం అయితే కరెక్టేనండి, ఎలాంటి వెదర్లో ఎలాంటి తినాలో అలా తింటేనే బాగుంటుంది కదా. వేడివేడి పల్లీలు, శనగలు, టీ, కాఫీ ఫుల్గా ఎంజాయ్ చేసాము.
ఫుడ్ని మాత్రం సూపర్ ఎంజాయ్ చేసాము. ఎప్పుడూ లేని మా పెద్ద అబ్బాయి కూడా కనిపిస్తుంది చూడండి మీకు. ఎందుకంటే ఎప్పుడు తను షూట్ చేస్తూ కెమెరా వెనకాలనే ఉంటాడు కాబట్టి. ఇక్కడ నేను మా వారు చాలా ముచ్చట్లు పెట్టుకుంటున్నా. చాలా అంటే చాలా ముచ్చట్లు పెట్టుకుంటున్నాము. ఇది మంచి స్పాట్ అండి. ఇక్కడ నుంచి ఊటీ అండ్ కున్నూరు కూడా కనిపిస్తుంది. అది చూసుకొని దాని గురించి డిస్కషన్ చేస్తున్నాం అన్నట్టు. అన్ సీజన్లో కూడా చాలామంది టూరిస్ట్ వచ్చిరండి. అసలు ప్రతి ప్లేసెస్లో ఫుల్ రష్గా ఉండే. అక్కడ అన్ సీజన్లోనే ఇలాంటి వెదర్ ఉందంటే సీజన్లో ఇంకెలాంటి వెదర్ ఉంటుందో. ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీస్తో కానీ న్యూ మ్యారేజ్ కపుల్స్ కానీ ఖచ్చితంగా వెళ్ళాల్సిన ప్లేసేనండి ఇది. ఊటీలో అన్నిటికన్నా ఎత్తైన ప్లేస్ ఇది. అంత హిల్ పైన ఉన్నాకల్లా మనకు నచ్చినట్టు అరవచ్చు, మాట్లాడవచ్చు, పాడొచ్చండి. ఎవరు ఆపేవాళ్ళు ఉండరు. మన కోసం అని ఒక క్షణం అంటారు చూడండి, నిజంగా అక్కడికి వెళ్ళాకనే అనిపించింది. ఇంకా ఆ ప్లేస్లో వేడి వేడి కాఫీ అండి. ఆహా, అమృతమే ఉండేది తెలుసా. అలాంటి చల్లని వెదర్లో వేడి వేడి కాఫీ అండ్ పిల్లలేమో హాట్ చాక్లెట్స్ తీసుకున్నారు. సూపర్ ఎంజాయ్ చేసాము. ఇంకా అక్కడ వెజిటేబుల్స్ అయితే ఫుల్ ఫ్రెష్ అండి. అసలు మనం బయటికి వచ్చేటప్పుడు ఇక్కడ చిన్న చిన్న గుడ్లు అండి, ఏదో పిట్ట గుడ్లు అని చెప్పిండ్రు. యాక్చువల్లీ నేను మర్చిపోయాను, కానీ అవి మాత్రం భలే టేస్ట్గా ఉండే. అప్పటిదప్పుడే ఇన్స్టెంట్గా మన ముందే కట్ చేసి చిన్న చిన్న ఆమ్లెట్స్ అని వేసి ఇచ్చారు. అబ్బో, టేస్ట్ మాత్రం సూపరు, చాలా బాగుండే. వేడి వేడి ఆమ్లెట్స్, బుజ్జి బుజ్జి ఆమ్లెట్స్ బాగుండే. టేస్ట్ చేసాము. ఒకసారి టేస్ట్ చేయొచ్చు అందరూ. హెల్త్కి అయితే చాలా మంచిదని చెప్పారు అక్కడ వాళ్ళు. వీటి గురించి మీకు ఎవరికైనా తెలిస్తే నాకు తప్పకుండా కామెంట్ బాక్స్లో చెప్పండి. ఎందుకంటే నేను కూడా పేరు మర్చిపోయాను కాబట్టి మీరు చెప్తే నాకు గుర్తుకొస్తుంది. ఇంకా దొడ్డపేటపి కంప్లీట్ చేసుకొని మళ్ళీ మనము టీ గార్డెన్స్, చాక్లెట్ ఫ్యాక్టరీ అక్కడికి అనేసి బయలుదేరామండి. అన్నీ మనం వచ్చేటప్పుడు దారిలోనే ఉంటాయి. 1-2 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటాయండి. ఎందుకంటే మనం కింది నుంచి పైకి హైయెస్ట్ హిల్స్కి వెళ్ళాం కదా, ఇంకా డౌన్లో వస్తూనే మనకు అన్నీ కలుస్తాయి. ఇక్కడే చూస్తూ రావచ్చు. అస్సలు బోర్ అవ్వదండి. ఓపిక ఉంటే ఎంతన్నా తిరగవచ్చు. ఊటీలో ఫేమస్ అంటే టీ ఫ్యాక్టరీస్, చాక్లెట్ ఫ్యాక్టరీస్, కాఫీ, ఇవి టీ గార్డెన్స్ చాలా అంటే చాలా ఫేమస్. నిజంగానే మా లాంటి టీ లవర్స్కే తెలుసండి ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళాలనిపిస్తుంది. ఒక్కసారి మనం 24 గంటల్లో ఎప్పుడు చూసినా టీ కప్స్ పట్టుకొని టీ తాగేవాళ్ళు, కాఫీ తాగేవాళ్ళు, కాఫీని ఇష్టపడేవాళ్ళు. దాని వెనుక కష్టం ఎంత ఉందో ఈ ఫ్యాక్టరీస్కి వెళ్ళాకనే మాకు దాని గురించి తెలిసింది.
మా అబ్బాయి శోభ అయితే ఫుల్గా చాక్లెట్ ఫ్యాక్టరీలో ఫుల్ ఎంజాయ్ చేశారండి. అన్ని చాక్లెట్స్ కూడా తిన్నారు. టీ ఎలా రెడీ అవుతుంది, ఎలా గ్రోత్ అవుతుంది, ఎలా ఫ్యాక్టరీలలో రెడీ అవుతుంది, వర్కర్స్ ఎలా పనిచేస్తారు, చాలా పెద్దగా ఉంది. ఫ్యాక్టరీస్ అయితే చాలా చూడొచ్చు మనము. ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఒకటే ఉంటుందండి ఐకి అలాగా. ఒక్కసారి లోపలికి వెళ్తే బయటకు వచ్చే దారి ఒకటే ఉంటుంది. 2 అవర్స్ అన్న మినిమం పడుతుంది ఒక ఫ్యాక్టరీ చూడడానికి. మనకు ఆల్మోస్ట్ అన్ని విషయాలు తెలుస్తాయి. పిల్లలకైతే మంచి నాలెడ్జ్ పెరుగుతుంది ఇక్కడికి వెళ్తే. చాలా విషయాలు తెలుసుకోవచ్చు, మనలాంటి వాళ్ళు కూడా చాలా విషయాలు తెలుసుకోవచ్చు. కానీ మొత్తం పెట్టట్లేదు, నేను కొంచెం షార్ట్కట్గా చూపిస్తున్నాను. ఎందుకంటే మొత్తం వీడియో తీసాము కానీ చాలా లెంతీగా ఉంది. మెయిన్ పెడుతున్నాం చూడండి. టీ గార్డెన్లో ఆకులు వేరుకున్నాక తర్వాత వాళ్ళు ఇలా మొత్తం డ్రై చేస్తారు. అసలు ఎంత కష్టమండి. మాలాంటి వాళ్ళేనండి, మాలాంటి వాళ్ళే ఇలాంటి ఫ్యాక్టరీస్ నడిపిస్తున్నారు. ఎంతమందికి పనిస్తాం తెలుసా టీ తాగేవాళ్ళు. జస్ట్ అంటారు కదా, ఎప్పుడు చూసినా టీలు తాగుతారు, కాఫీలు తాగుతారు. చూడండి, మేము తాగే వాళ్ళం ఉన్నాం కాబట్టే ఇంతమంది బతుకుతున్నారు. అంతే, మళ్ళీ చాలా గర్వపడే విషయం ఇది. ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారంటే సూపర్గా ఉంటుందండి. చూడండి, టీ పొడి రోజుకు ఎన్నో కింటాలు టీ పొడి రెడీ అవుతుందండి అక్కడ మనం అలా చూస్తూ వెళ్తే శాంపిల్స్ కూడా ఇస్తారు మనకి. టీ, కాఫీ శాంపిల్స్ ఇస్తారు. తీసుకొని మనం ఏదైనా తీసుకోవాలంటే ఫ్లేవర్స్ తీసుకోవచ్చు. ఫస్ట్ స్టార్టింగ్లో ఇలా చేసేవాళ్ళంట, హ్యాండ్మేడ్. తర్వాత మనం కొనుక్కోవాలంటే ఇక్కడ మొత్తము మాల్స్ లాగా ఉంటుంది. మనకు నచ్చిన ఫ్లేవర్స్ ఉంటాయండి ఇక్కడ. ప్రతి ఒక్క ఫ్లేవర్, ఇలాచీ, అద్రక్, మసాలా, ప్లెయిన్, గ్రీన్ టీ, లెమన్ టీ, వెయిట్ లాస్ టీ, ప్రతి ఒక్క వెరైటీ దొరుకుతుంది. న్యాచురల్గా దొరుకుతుంది. ఇంకోటి, ఎటువంటి 3rd పర్సెంట్ ఉంటారు, డైరెక్ట్ మన కంపెనీ నుంచే తీసుకోవచ్చు. అండ్ చాలా ఆర్గానిక్గా ఉంటుందండి. చాక్లెట్స్ కూడా సేమ్ పిల్లల కోసము ఎన్ని ఫ్లేవర్స్, ఎన్ని వెరైటీస్, వైట్ చాక్లెట్, డార్క్ చాక్లెట్, డ్రై ఫ్రూట్స్ చాక్లెట్స్, ఇంకా మనకి ఎన్ని రకాల చాక్లెట్స్ తెలుసో అన్ని రకాల చాక్లెట్స్ ఉండండి అక్కడ. చాక్లెట్స్ మాత్రం టేస్ట్కి ఇవ్వలేదు, అది వేరే విషయం. టీ ఎంత అడిగినా ఇస్తారు కానీ చాక్లెట్స్ మాత్రం టేస్ట్కి ఇవ్వలేదండి. మా పిల్లలు కొంచెం డిసప్పాయింట్ అయ్యారు. ఎందుకంటే మీకైతే టీలు, కాఫీలు ఎంత అడిగితే అంత ఇస్తారు, మాకు మాత్రం చాక్లెట్లు ఇవ్వలేదని. ఇంకా తప్పకుండా పిల్లల కోసం కొనాల్సి వచ్చింది. ఇంకా అక్కడ నుంచి లాస్ట్కి బయటికి వచ్చే ముందు చిన్న మాల్ లాగానే ఉందండి, లోపలనే ఉన్నాయి ఇవన్నీ. ఇంకా కావాల్సిన ఏమన్నా కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు. ఇవి అన్ని జాగాలలో దొరికే వస్తువులే, కాకపోతే ఇష్టం ఉంటే ఏదైనా మిస్సింగ్ ఉంటే కొంచెం కొత్తగా ఉంటే కొనుక్కోవచ్చు. ఇంకా బయటికి వచ్చేసాక మనం కొనుక్కున్న చాక్లెట్స్ మనం టేస్ట్ చేస్తూ నేను ఇలా ఎంజాయ్ చేస్తున్నాను. చూసిరా, మధ్యాహ్నమైన వెదర్ ఇలా ఉంది. చలి ఎంత ఉందనుకుంటారు? 13 degrees అండి. మధ్యాహ్నం 2 గంటలకి 13 degrees ఉంది తెలుసా వెదర్. వర్షము, చలి, మంచు అలా ఉండే. ఇంకా బయట రైడ్స్ ఉన్నాయి, కాకపోతే అక్కడ వర్షం పడడం వల్ల ఎటువంటి రైడ్స్ కూడా చెయ్యరంటండి, కొంచెం ప్రమాదం అని చెప్పారు. ఆ రోజు మొత్తం రైడ్స్ అనేది ఆపేసిండ్రు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.